హాయ్ సార్, వెల్కమ్ టు మహేశ్వరం రియల్ ఎస్టేట్. ఈరోజు మనం వచ్చేసి తుక్కుగూడలో ఉన్నాము. ఈ తుక్కుగూడలో మనకు డిఫెన్స్ ఎన్క్లేవ్ లేఅవుట్కి వచ్చాము. అయితే ఈ లేఅవుట్ మనకు నియర్ బై విల్లాస్కి ఆనుకొని ఉంటుంది. అవి కనిపిస్తున్నాయా అవన్నీ? ఆ విల్లాస్ అవన్నీ మనకు ఇది కనిపించేంత విల్లాస్. ఇది టోటల్ వచ్చేసి లేఅవుట్. ఇది హాయ్ సార్, వెల్కమ్ టు మహేశ్వరం రియల్ ఎస్టేట్. ఈరోజు మనం వచ్చేసి శ్రీశైలం హైవేకి దగ్గరలో ఉన్న తుక్కుగూడ బ్యాక్ సైడ్కి మనము సంతోషి డిఫెన్స్ ఎన్క్లేవ్ లేఅవుట్కి వచ్చాము. ఈ లేఅవుట్ వచ్చేసి తుక్కుగూడకి బ్యాక్ సైడ్లో ఉంటుంది ఈ లేఅవుట్. అలాగే ఈ లేఅవుట్ వచ్చేసి టోటల్ వచ్చేసి 30 ఎకరాల లేఅవుట్. ఇందులో మనకు హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకు ఈస్ట్ ఫేస్ ప్లాటు 244 గజాల ప్లాటు అమ్మడానికి వచ్చింది. ఇది డైరెక్ట్ ఓనర్ నుంచి మనకు అమ్మడానికి వచ్చింది. అయితే ఈ ప్లాట్ మనకు సేల్కి వచ్చింది. అయితే మనకు ఈ లొకేషన్ గుడ్ లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మనకు తుక్కుగూడకి బ్యాక్ సైడ్లో ఉంటుంది. అయితే ఇది చుట్టుముట్టు వెంచర్లే ఉంటాయి మనకు. ఇందులో మనకు 244 గజాల ప్లాటు ఈస్ట్ ఫేస్ ప్లాటు అమ్మడానికి వచ్చింది. అయితే ఇది నియర్ బైకి తుక్కుగూడకి బ్యాక్ సైడే ఉంటుంది, 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే మనకు హెచ్పిఆర్ వెంచర్కి బ్యాక్ సైడే ఉంటుంది. అలాగే మనకు మన మైత్రి వాళ్ళ విల్లాస్కి కూడా ఆనుకొనే ఉంటుంది లేఅవుట్. మనకు ఎగ్జిట్కి వచ్చేసి 1.5 డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ నియర్ బై విల్లాస్ కూడా డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకు కనిపించేది అయితే మాస్టర్ ప్లాన్లో అది 100 ఫీట్ రోడ్ ఉంటుంది, అది 100 ఫీట్ల రోడ్ మాస్టర్ ప్లాన్లో ఉంది. అలాగే మనకు ఈ వెంచర్లో ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ కానీ ట్యాంక్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ప్రజెంట్. మనకి ఇది కనిపించేది అయితే 33 ఫీట్ల రోడ్డు. అలాగే ఆ కనిపించే రోడ్ వచ్చేసి 50 ఫీట్ల రోడ్డు. ఇందులో మనకు ఈస్ట్ ఫేస్ ప్లాట్ అమ్మడానికి ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు తుక్కుగూడ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ లేఅవుట్ అని చెప్పుకోవచ్చు. దీనిలో హెచ్ఎండిఏ లేఅవుట్ ఇది ఫైనల్ అప్రూవ్డ్ ఉంటుంది. అలాగే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఇందులో మనకు కరెంటు సిస్టమ్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ప్రతిదీ అవైలబుల్ ఉంది. అలాగే మనకు మంచి లొకేషన్లో ఉన్న వెంచరు మనకు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచి లాభాలు పొందే వెంచర్ అని చెప్పుకోవచ్చు. ఇది వెంచరు ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్ లేఅవుట్. ఇది క్లియర్ టైటిల్లో ఉంటుంది. మనకు 1% కూడా లిటిగేషన్ అనేది ఉండదు. ఓకే.